శాసన మండలిలో జనసేనకు చెందిన ఎమ్మెల్సీ నాగబాబు ఒక కీలక ప్రశ్నను లేవనెత్తారు. కాపులకు బీసీ హోదా కల్పించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని అడిగారు. ఈ ప్రశ్నతో కాపు సామాజిక వర్గంలో ఒక రకమైన ఆశలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ డిమాండ్ కొత్తది కాదు. దశాబ్దాలుగా కాపులు బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ వస్తూ ఉన్నారు. కానీ ఇదే సమయంలో అనూహ్యంగా జరిగిన పరిణామం ఏంటంటే నాగబాబు అడిగిన అదే ప్రశ్నను కొద్దిసేపట్లోనే ఉపసంహరించుకోవడం. ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు, కాపు సామాజిక వర్గంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఆశలు రేపిన ప్రశ్న, మరోవైపు అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడం అనేక అనుమానాలకు కారణమైంది. ఈ వ్యవహారం మీద ప్రతిపక్షం గట్టిగా స్పందించింది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ ఈ అంశంపై మండలిలోనే ప్రశ్నలు లేవనెత్తారు. నాగబాబు ఎందుకు ప్రశ్న వేశారు, వెంటనే ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కూటమి ప్రభుత్వంపై విపక్షం విమర్శలు పెంచింది. ముఖ్యంగా వైసీపీ ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వం కాపుల పట్ల నిజమైన చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపిస్తోంది. ఇక రాజకీయంగా చూస్తే కాపు సామాజిక వర్గం ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన ఓటు బ్యాంకుగా భావిస్తారు. సుమారు 15 నుంచి 18% వరకు కాపు జనాభా ఉంటుందని ఒక అంచనా. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా కాపుల ఓటింగ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 60కి పైగా నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ వర్గం నుంచి గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇంత ప్రభావం ఉన్నా కూడా ఇప్పటివరకు కాపు వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదన్న అసంతృప్తి కూడా ఈ వర్గంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో కాపు